సంఘంలోని తిరుమలతిప్ప ఎస్టీ కాలనీలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుడు మణి కుటుంబానికి ఆదివాసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక నిత్యావసర సహాయం అందించారు. ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సురేష్ సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు బొచ్చు నాగేశ్వరరావు సహకారంతో గ్రామానికి చెందిన దాతలు, టీడీపీ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్, నేతాజీ కాలేజ్ కరెస్పాండెంట్ మదర్ భాషాలు తదితరుల సహకారంతో బాధిత కుటుంబానికి ఒక బియ్యపు బస్తా, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, 5,000 రూపాయల నగదు అందజేశారు. మృతుడి మణికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నేతాజీ కాలేజ్ కరెస్పాండెంట్ మదర్ భాష, పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చేరుకున్నప్పుడు ఉచితంగా విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నారే వెంకటేశ్వర్లు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ఎస్టీ గిరిజన కాలనీలో మిత్రుడు మణి ఒక 2 నెలల క్రితం బైక్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. రోజువారీ టైల్స్ వర్క్ చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి 2 ఆడపిల్లలు, 1 బాబు. ఇక్కడ చూడబోతే కాలనీ ఇల్లు గందరగోళంగా ఉంది. తర్వాత వాళ్ళ మిసెస్ కూడా పనికి పోయే పరిస్థితి కూడా లేనట్లుగా ఉంది. ఈ పిల్లలను చూసుకునేదానికి ఆమెకు సరిపోతూ ఉంది. మా మిత్రుడు నాగేశ్వరరావు గారి సూచనలతో ఇట్లా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి గత 10 రోజుల నుంచి చెప్తా ఉన్నాడు. మేము ఈరోజు దాన్ని సర్దుబాటు చేసుకొని వీళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, పిల్లలకి ఒక 5,000 రూపాయలు మా వంతు సహాయంగా అందించడం జరిగింది. ఇదే కాకుండా ఈ గిరిజన కాలనీలో ఇట్లాంటి సమస్యలు, ఈ విధంగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి కానీ వస్తే ముందుండి వాళ్ళకి మాకు తోచిన సహాయం, మేము చేయగలిగే సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. No matter the noise outside, enjoy the quiet inside with noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.